Hi guys, welcome to Cricket Chat Venkateshwar. మ్యాచ్ నెంబర్ 65లో సన్ రైజర్స్ హైదరాబాద్ 42 రన్స్ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఓడించారు. చాలా మంచి డిస్ప్లే, బ్యాటింగ్లో బ్రహ్మాండంగా చేశారు, బౌలింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఆఫ్ లేట్ సన్ రైజర్స్ ఈ బ్రేక్ తర్వాత చాలా మంచి ఫామ్లోకి వచ్చారు. వెరాజ్ ఆర్సీబీ మనం చెప్పాం కదా మార్నింగ్ 20 days, ఆల్మోస్ట్ 20 days తర్వాత వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు. బ్రేక్ తర్వాత మళ్ళీ అదే మొమెంటం మెయింటైన్ చేయడంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పూర్ బౌలింగ్ ఎఫర్ట్, బౌలర్స్ ఎవ్వరు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చాలా అగ్రెసివ్గా ఆడారు, విచ్ వాజ్ ఆల్సో గుడ్ ఫర్ బ్యాటింగ్. బట్ అది ఎక్స్క్యూజ్ కాదు. బౌలింగ్ ఏమాత్రం భువి కానీ ఎన్గిడి ఎవ్రీ బౌలర్ వాళ్ళు యూజ్ చేసిన 6 బౌలర్స్ కూడా వెంట్ ఫర్ రన్స్. ఇన్ఫ్యాక్ట్ పార్ట్ టైమర్ షెపర్డ్ వాజ్ బెటర్. అతను 2 వికెట్లు వచ్చాయి, అతని ఫిగర్స్ కూడా బాగున్నాయి, ఎకానమీ కూడా బెటర్గా ఉంది. కానీ రెగ్యులర్ బౌలర్స్ అందరూ కూడా ఫెయిల్ అవడం అనేది మనం చూసాం. సో డిసప్పాయింటింగ్ ఆర్సీబీకి. ఇప్పుడు వాళ్ళు టాప్ 2 స్పాట్ విషయంలో కాస్త డౌట్లో పడతారు. ఎందుకంటే చివరి 2 మ్యాచ్లు గెలిచుంటే వాళ్ళకి మిగతా రిజల్ట్స్ సంబంధం లేకుండా వాళ్ళు టాప్ 2 స్పాట్ వచ్చే అవకాశం ఉంటుంది. క్వాలిఫైర్ 1 ఆడొచ్చు. కానీ ఇప్పుడు దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్ రిజల్ట్స్. రేపు పంజాబ్ మీద కూడా ఢిల్లీ ఇలాగే దెబ్బ కొడుతుందని ఆశించాలి. అలాగే గుజరాత్ కూడా తమ లాస్ట్ మ్యాచ్ ఓడిపోతారని ఆశించాలి. అలాగే దే హ్యావ్ టు విన్ దర్ లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ లక్నోతో జరగబోయే లాస్ట్ మ్యాచ్ కూడా గెలవాలి. సో టాప్ 2 స్పాట్ ఇప్పుడు డౌట్లో పడింది ఆర్సీబీకి. యాక్చువల్లీ నిన్న మ్యాచ్ ఎలా ఉందో అలాగే జరిగింది. నిన్న మనం చూసాం కదా, గుజరాత్ టైటన్స్ టేబుల్ టాపర్ వాళ్ళని ఎలిమినేట్ అయిపోయిన లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళకి ఝలక్ ఇచ్చింది. సిమిలర్ అలాగే జరిగింది. వాళ్ళు గుజరాత్ కూడా టాస్ గెలిచి లక్నోకి మొదటి బ్యాటింగ్ ఇస్తే వాళ్ళు 235 చేశారు. అలాగే ఇక్కడ టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇస్తే వాళ్ళు 231 చేశారు. అండ్ గుజరాత్ 202 చేశారు, వీళ్ళు 189 చేశారు. సో ఆల్మోస్ట్ అంటే చేజ్ దేవర్ ఇన్ ద చేజ్. గుజరాత్ లాగే వీళ్ళు కూడా హాఫ్ వే మార్క్ వరకు దేవర్ వెరీ మచ్ ఇన్ ద చేజ్. ముఖ్యంగా ఓపెనర్స్ ఇద్దరు ఆడుతున్న విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ ఆడుతున్నంతసేపు దేవర్ ఇన్ ద చేజ్. సో బాగానే స్టార్ట్ చేశారు, చేస్తారు అంత పెద్ద స్కోర్ని కూడా అని అనిపించింది. కానీ 232 అనేది అంత ఈజీ కాదు, ప్రతిరోజు వచ్చే స్కోర్ కాదు. చాలా అరుదుగా మనం చూస్తాం ఇంత పెద్ద స్కోర్ని జోడించడం. సో దాంట్లో అక్కడ ఫెయిల్ అయిపోయారు. సో సిమిలర్గా జరిగినాయి 2 మ్యాచ్లు కూడా. అక్కడ మార్ష్ ఒక మంచి ఇన్నింగ్స్ సెంచరీ చేస్తే ఇక్కడ ఇషాన్ కిషన్ అసలు ఫామ్లో లేడు. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, కానీ ఇక్కడ చివరిలో మళ్ళీ ఒక ప్రమాణమైన ఇన్నింగ్స్ 94 నాట్అవుట్. సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోలేకపోయాడు, బట్ స్టిల్ ఈ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్. చివరి దాకా అతను నిలబడ్డాడు, వికెట్లు పడుతున్నా ఒక ఎండ్లో ఉండి ఆ స్ట్రైక్ రేట్ కూడా 195 స్ట్రైక్ రేట్ తాడాడు. 48 balls 94 నాట్అవుట్ చేశాడు. దాంట్లో 5 6లు 7 బౌండరీస్. సో బ్యాటెడ్ బ్యూటిఫుల్. సో ఇషాన్ కిషన్ ఫామ్లోకి రావడం పెద్ద పాజిటివ్. ఎందుకంటే అతను ఫస్ట్ మ్యాచ్ తర్వాత 1-2 ఇన్నింగ్స్ ఆడినా కూడా, అంటే పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు, ఒక 50 కూడా లేదు. కానీ ఇప్పుడు మాత్రం చివరిలో మంచి ఫామ్ అతన్ని చూసాం. సో ఈరోజు టాస్ టైంలో జితేష్ శర్మ వాక్డ్ ఇన్ విత్ ప్యాట్ కమిన్స్. ఎందుకంటే ఆ చేతి ఇంజరీ ఇంకా పూర్తిగా రజత్ పడిదారికి తగ్గినట్టుగా లేదు, అని ఫీల్డింగ్ చేసే పరిస్థితులు లేడు, బ్యాటింగ్ చేశాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్గా అతను ఆడాడు. సో జితేష్ శర్మ ఆన్ ఫీల్డ్ అతను కెప్టెన్గా ఉండడం మనం చూసాం. అభిషేక్ శర్మ స్టార్టింగ్ నుంచి రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ పిచ్. యాక్చువల్లీ అది 170 పిచ్ అనుకున్నాం మేము అని చెప్పి మ్యాచ్ తర్వాత ప్యాట్ కమిన్స్ చెప్పాడు. బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ పిచ్ టు బ్యాట్ ఆన్. సో దాన్ని చక్కగా యూజ్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ. ఈ లాంచ్ సమ్ బ్యూటిఫుల్ షాట్స్. అభిషేక్ శర్మ ఇన్ ఫుల్ ఫ్లో ఆల్వేస్ ఎ బిగ్ ఈజ్ అ ట్రీట్ టు వాచ్ కదా. ఆ మాథ్యూ హెడన్ ఒక మంచి మాట చెప్పాడు. అభిషేక్ శర్మ ఏంటంటే క్రీజ్ నుంచి బయటకు దూసుకుంటూ వస్తాడు, అది రూమ్ క్రియేట్ చేసుకుంటాడు, రూమ్ చేసుకుని అతను షాట్స్ ఆడతాడు. కానీ అంత అవే ఫ్రమ్ హిస్ బాడీ షాట్స్ కొడితే కూడా అంత పవర్ ఎలా జనరేట్ చేస్తాడు, అంత రూమ్ క్రియేట్ చేసుకుని అంత పవర్ ఎలా, అది అతని ప్రత్యేకత. అతని బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంటుంది. నీ ప్లేస్ దో స్ట్రైట్ డ్రైవ్స్, ఇట్ ఇస్ ఎ రియలీ ట్రీట్ టు వాచ్. చాలా కంటికింపుగా ఉంటుంది అతని షాట్స్. సో అతను 34 మాత్రం చేశాడు 17 balls. ఎందుకంటే హై రిస్క్ గేమ్ ఆడతాడు. కొంచెం హై రిస్క్ గేమ్ ఆడినప్పుడు అతనికి పెద్ద స్కోర్లు రావు. కానీ అప్పటికే 3 6లు 3 4లు కొట్టేశాడు. ట్రావిస్ హెడ్ ఇంకా ఫుల్ ఫామ్లోకి రాలేదు, బట్ ఒక 17 runs చేశాడు. ఇద్దరు కలిసి 3.5 ఓవర్లోనే 50 చేశారు. సో పవర్ ప్లేలో 71 runs చేశారు. సో ఒక బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్
చాలా సాఫ్ట్ డిస్మిసల్. ఇట్ వాజ్ కాట్ అండ్ మిడ్ ఆఫ్ భూవీ బౌలింగ్లో. సో ఓపెనర్స్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఇషాన్ కిషన్ వచ్చి అది ఆ హిట్టింగ్ స్ప్రీ కంటిన్యూ చేశారు. సో వికెట్లు పడుతున్నాయి కానీ రన్స్ కొడుతున్నారు. క్లాసన్ వచ్చాడు. క్లాసన్ చేసిన 24 రన్స్ కానీ 184 స్ట్రైక్ రేట్తో చేశాడు. అనికేత్ వర్మ 26 ఆఫ్ 288 స్ట్రైక్ రేట్. అతను కూడా రెచ్చిపోయాడు. ఆల్మోస్ట్ 300 స్ట్రైక్ రేట్తో అతను ఆడాడు. సో ఎక్కడ కూడా తగ్గలేదు. వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఒక్క ఇషాన్ కిషన్ తప్ప ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయినా కూడా వాళ్ళు ఆ దూకుడు మంత్రాన్ని నమ్ముకున్నారు. అదే ఈ పిచ్ మీద వాళ్ళకి జయదేవ్ ఉనాడ్కర్ వాజ్ కామెంటింగ్ ఆఫ్టర్ ద మ్యాచ్, మాకు హైదరాబాద్లో ఇలాంటి పిచ్ ఉంటుందని అక్కడ దొరకలేదు, మాకు ఇక్కడ దొరికిందని చెప్పి. సో అట్లీస్ట్ ఇక్కడ వాళ్ళకి హైదరాబాద్ కైండ్ ఆఫ్ ఏ పిచ్ దొరికింది. సో దాని మీద వాళ్ళ ట్రెడిషనల్ అల్ట్రా అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దాంట్లో ఏంటంటే బ్రహ్మాండ నితీష్ రెడ్డి మరొక ఫెయిల్యూర్, ఒక స్లోయర్ బౌన్సర్ ఆడే ప్రయత్నంలో అతను షెపర్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో మరొక ఫెయిల్యూర్ నితీష్ రెడ్డికి. అదొక అభినవ్ మనోహర్ కూడా ఎక్కువ రన్స్ చేయలేకపోయాడు. బట్ ఓవరాల్గా అందరు కాంట్రిబ్యూట్ చేసేసరికి 231 రన్స్ బోర్డు మీద పెట్టగలిగారు. చెప్పినట్టుగా ఆర్సీబీ బౌలర్స్ ఎవ్వరు కూడా ఇంప్రెస్ చేయలేదు. సుయాష్ శర్మ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. క్లాసన్ వికెట్ వచ్చింది కానీ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఈవెన్ కృణాల్ పాండ్యా కానీ, భువీ కానీ, ఎవ్రీబడి, యశ్ దయాల్ అందరూ కూడా బౌలర్ని రన్స్ సమర్పించుకున్నారు. దాంట్లో ఏంటంటే SRH 231 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో, అన్లెస్ యూ హ్యావ్ వన్ బ్రహ్మాండమైన ఒక ఇన్నింగ్స్ వస్తే తప్ప అంత పెద్ద స్కోర్ని చేయడం అంత ఈజీ కాదు. బట్ వెరీ గుడ్ స్టార్ట్. విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్గా అనిపించాడు. ఎందుకంటే సాల్ట్ స్టార్టింగ్లో అతనికి అంత మంచి టచ్లో కానీ రస్టీగా కనిపించాడు. సాల్ట్ వాజ్ నాట్ గెటింగ్ దోస్ బౌండరీస్. దాంతో విరాట్ కోహ్లీ మామూలుగా అతను కూల్గా ఆడతారు కానీ ఇంకా విరాట్ కోహ్లీ కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఆడి 172 స్ట్రైక్ రేట్తో 43 చేశాడు. హర్ష్ దుబే బౌలింగ్లో అవుతాడు. హర్ష్ దుబే బౌలింగ్లో కాస్త రూమ్ తీసుకుని కట్ చేసే ప్రయత్నంలో అది సరిగ్గా కనెక్ట్ కాలేదు. సో విరాట్ కోహ్లీ 43 ఇలాంటి చేజ్లో అతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కానీ మరి ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది కదా, స్కోర్ బోర్డ్ ప్రెషర్తో ఈ ట్రై టు ప్లే టూ మెనీ షాట్స్, అందుకని 43 కొట్టాడు. తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత సాల్ట్ కేమ్ ఇన్ టు హిజ్ ఓన్. ఈ ప్లేడ్ సమ్ లవ్లీ షాట్స్, చాలా మంచి షాట్స్ కొట్టాడు అతను. సో సింగిల్ హ్యాండెడ్గా తీసుకెళ్తాడేమో అనిపించింది. కానీ 12th ఓవర్లో ప్యాట్ కమిన్స్ సెకండ్ స్పెల్కి వచ్చి గాట్ రిడ్ ఆఫ్ సాల్ట్. సో సాల్ట్ క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ, 3 వికెట్స్ తీశాడు. అండ్ ఈ వాజ్ ఎకనామికల్, ఈ వాజ్ పిక్ ఆఫ్ ది బౌలర్స్. సో సాల్ట్ వికెట్ ఎప్పుడైతే తీసాడో అక్కడ కొంచెం బ్రేక్స్ పడ్డాయి. సో ఇద్దరు ఓపెనర్స్ అవుట్ అయిపోయేసరికి వాళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఇద్దరు అవుట్ అయ్యేసరికి మయాంక్ అగర్వాల్ని తీసుకున్నారు. మయాంక్ అగర్వాల్ మనం అనుకున్నాం కదా, ఈజ్ లైక్ రాహుల్ త్రిపాఠి, ఈజ్ లైక్ దీపక్ హుడా, ఈజ్ లైక్ మనీష్ పాండే. వచ్చాడు 11 రన్స్ చేశాడు 10 బాల్స్లో. సో వీళ్ళు ఆల్రెడీ అంటే నాట్ కంబ్యాక్ అవ్వకూడదని కాదు, కానీ కంబ్యాక్ అవుతారు చాలామంది ప్లేయర్స్. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంత బాగా ఆడుతున్నప్పుడు యంగ్స్టర్స్ వై డోంట్ యూ ట్రై స్వస్తిక్ చికారా అలాంటి వాళ్ళని ట్రై, మనోజ్ బాండాగా ఇలాంటి వాళ్ళని ట్రై చేయకుండా మయాంక్ అగర్వాల్ కోసం వెళ్ళారు. మయాంక్ అగర్వాల్ స్కోర్ అక్కడ స్లో అయిపోయింది, రన్ రేట్ స్లో అయిపోయింది. అయితే 16th ఓవర్ బౌల్డ్ బై మలింగ, దట్ వాజ్ ది క్రూషియల్ ఓవర్. ఎందుకంటే పటీదార్, షెపర్డ్, డేవిడ్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఆర్సీబీకి హోప్స్ ఉంటాయి. కానీ 16th ఓవర్లో పటీదార్ని రన్అట్ చేశాడు స్ట్రైట్ హిట్తో. మలింగ ది బౌలర్ హిమ్సెల్ఫ్ మంచి స్ట్రైట్ హిట్తో రన్అట్ చేశాడు. అదే ఓవర్లో మంచి కాటన్ బౌల్ క్యాచ్ తీసుకుని షెపర్డ్ని డక్అవుట్ చేశాడు. సో అక్కడ బ్రేక్స్ పడిపోయినాయి. టిమ్ డేవిడ్ కూడా రన్స్ చేయాలి. టిమ్ డేవిడ్ కూడా మలింగ అవుట్ చేశాడు. సో ప్యాట్ కమిన్స్తో పాటు మలింగ కూడా బాగా బౌలింగ్ చేశారు. ఎవ్రీబడి గాట్ వికెట్స్. నితీష్ రెడ్డి కూడా బౌలింగ్ ఇచ్చారు. నితీష్ రెడ్డి కూడా వికెట్ వచ్చింది. ది గాట్ రిడ్ ఆఫ్ మయాంక్ అగర్వాల్ అండ్ ఎవ్రీబడి, జయదేవ్ ఉనాడ్కర్, హర్షల్ పటేల్, హర్ష్ దుబే ఆఫ్ కోర్స్ గాట్ దట్ ప్రైజ్ వికెట్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో అందరికీ వికెట్లు వచ్చినాయి, అందరూ బాగా బౌలింగ్ చేశారు. మలింగ వాజ్ రియలీ గుడ్. అతను యార్కర్స్తో పాటు స్లోయర్ వన్స్ కూడా బాగా వేస్తున్నాడు. సో లేట్గా అతనికి ఛాన్స్ ఇచ్చారు కానీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎడిషన్ టు దిస్ టీమ్ అని మనం చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి అట్లీస్ట్ మలింగ విషయంలో. హర్ష్ దుబే ఆల్సో 2 ఓవర్లో రన్స్ ఇచ్చినా కూడా, అంటే ఇలాంటి పిచ్లో అతను ఆడిన 2 మ్యాచ్లో కూడా మంచి బ్యాటింగ్ పిచ్ మీద ఆడాడు. బట్ అతను ఈజ్ లుకింగ్ గుడ్, ఈజ్ లుకింగ్ ద పార్ట్. సో డెఫినెట్గా అతను బెటర్గా కనిపించాడు.
సో తర్వాత ఎవరు జితేష్ శర్మ ఒక 24 రన్స్ చేసాడు మినహాయిస్తే ఎవరు కూడా ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎవరు కూడా రన్స్ చేయకపోవడం అనేది మనం చూసాం. సో ఆర్సీబీ మొమెంటం ఆ 20 days గ్యాప్ తర్వాత ఆ మొమెంటం మళ్ళీ అందుకోలేదు. సో హై టైం, ఎందుకంటే చాలా క్రూషియల్ టైం, వాళ్ళు మళ్ళీ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. సో ఈ మ్యాచ్ మాత్రం వెరీ వెరీ డిసప్పాయింటింగ్. వాళ్ళకి హ్యాజల్వుడ్ వస్తే మళ్ళీ ఏమైనా బౌలింగ్ పదునెక్కుతుందేమో చూడాలి. ఇంకా బౌలర్స్ డిసప్పాయింటెడ్ లాట్. బట్ ఎస్ఆర్హెచ్ మాత్రం బాగా పుంజుకున్నారు. ఈవెన్ రద్దయిపోయిన మ్యాచ్లో కూడా వాళ్ళ బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ మీద. సో ఆఫ్ లైట్ లాస్ట్ 3-4 games మాల్దీవ్స్ వెళ్ళి వచ్చిన తర్వాత బహుశా దే హ్యావ్ పిక్డ్ అప్ వెల్. మాల్దీవ్స్ వెళ్ళకముందు కూడా ఒక మ్యాచ్ గెలిచారు. సో ఐ థింక్ లేట్గా వాళ్ళు ఫామ్లోకి వచ్చారు. బట్ నెక్స్ట్ ఇయర్ ఇదే అగ్రెసివ్, ఇదే టీం చాలా బాగుంది. టీం బ్రహ్మాండంగా ఉంది. ఎస్ఆర్హెచ్ టీం చాలా బాగుంది. బౌలింగ్లో ఒకరిద్దరు మంచి బౌలర్స్ని, హర్ష్ దుబే ఇస్ గుడ్ ఎడిషన్. ఒకరిద్దరు మంచి బౌలర్స్ని వాళ్ళు టీంలో చేర్చుకోగలిగితే, డొమెస్టిక్ టాలెంట్ నుంచి కానీ ఒక ఫారిన్ బౌలర్ని తెచ్చుకోగలిగితే ఐ థింక్ నెక్స్ట్ సీజన్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్.